సనాతన ధర్మానికి ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి నిర్పమాన సేవల్ని మనం ఎలా స్మరించుకోవాలి? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసుడు, శంకరులు సనాతన ధర్మానికి, వేద వాంగ్మయాన్ని నిలబెట్టడానికి చేసిన కృషికి మనం వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రతినిత్యము పొద్దున్నే లేచి వారికి నమస్కారం చేయాల్సిన బాధ్యత ప్రతి సనాతన ధర్మాన్ని అవలంబించే వ్యక్తి భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే భారతదేశమంతా కర్మ భ్రష్టత్వం ప్రబలి యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా నిరసింపబడి బౌద్ధం వ్యాప్తి చెందినటువంటి సమయంలో 72 పాషండ మతాలు హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదులుతున్న కరదీపికలాగా ప్రయాణించి ఆ 72 పాషండ మతాలను ఖండించి 6 ఆరాధనా పద్ధతులను ఆవిష్కరించి షణ్మతాచార్యుడిగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆ శివస్వరూపమే ఆదిశంకర భగవత్పాదుల వారు. బౌద్ధాన్ని ఏ విధంగా అయినా నిరసించి దానిలోని అంతరార్థాలను తెలుసుకొని దాన్ని ఖండించాలన్న ప్రయత్నంతో కుమారుల భట్టు లాంటి కర్మ బద్ధుడు బౌద్ధాన్లో చేరి వాళ్ళ దగ్గర బౌద్ధ ధర్మాలన్నీ నేర్చుకుంటున్న సమయంలో గురుద్రోహం చేశానన్నటువంటి ఆలోచనతో కుమారుల భట్టు తనను తాను ఆత్మార్పణం చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన దగ్గరికి వెళ్తారు ఆదిశంకర్. నేను నీతో వాదించాలి అనుకుంటున్నాను. అంటే నీతో వాదించటం నాకు కూడా ఇష్టమే, కానీ నేను బౌద్ధాన్ని నిరసించాలన్న ఉద్దేశంతో బౌద్ధ ధర్మంలోకి వెళ్ళి ఆ గురువు యొక్క మృత్యువుకు నేను కారణమయ్యాను. గురువుగా ఆయనను స్వీకరించాను కాబట్టి గురుద్రోహం చేసిన నేను ఆత్మార్పణ చేసుకుంటున్నాను. నా శిష్యుడైన మండనమిషుడితో వాదన చెయ్యమంటూ ఆదిశంకరులను మండనమిషుడి దగ్గరికి పంపిస్తాడు కుమారుల భట్టు. అలా మండనమిషుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో వాదన చేసి ఆ వాదనలో ఆయన భార్య అయిన ఉభయ భారతి వేసిన ప్రశ్నకు, కామశాస్త్రంలోని ప్రశ్నకు సన్యాసి అయిన నా దగ్గర సమాధానం లేదు, కాబట్టి నేను పరకాయ ప్రవేశం ద్వారా కామశాస్త్రాన్ని అభ్యాసం చేసి మళ్ళీ వస్తానని చెప్పి తిరిగి వచ్చి మండనమిశ్రుణ్ణి వాదనలో ఓడించి తన శిష్యుడిగా చేసుకొని భారతదేశం 4 మూలల 4 పీఠాలు స్థాపించి ఆర్ష వాంగ్మయాన్ని, సనాతన ధర్మాన్ని సంరక్షించిన వాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. అలాంటి ఆ ఆదిశంకరుల యొక్క జన్మదినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రతిపాదించిన అద్వైత తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపనిషత్తుల సారాంశమైనటువంటి అద్వైత తత్వాన్ని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ప్రపంచానికి అందజేసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమో నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం అంతా కూడా దర్పణంలో కనపడుతున్న దృశ్యాంతం లాంటిదే. నిజము నీ అంతర్గతంలోనే ఉంది. ఈ మాయ ద్వారా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటూ అద్భుతమైనటువంటి అద్వైత తత్వాన్ని అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్నటువంటి ఉపనిషత్తు వాక్యాలకు భాష్యాన్ని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ప్రపంచానికి అందజేశాడు. దరిద్రంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణ దంపతులకు కనకధార స్తోత్రం ద్వారా ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని 1 గంట 48 నిమిషాల సేపు ఆపకుండా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు. ఇలా
ప్రస్థానత్రయానికి భాష్యాన్ని, విష్ణు సహస్రనామానికి భాష్యాన్ని రాశారు, భగవద్గీతకు భాష్యాన్ని రాశారు. అర్థం కాని ఎన్నో క్లిష్టమైనటువంటి వేదాంత విద్యలకు వ్యాఖ్యానం ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి అందించటమే కాకుండా స్తోత్రాలు, మంత్రమాతృక వర్ణమాల స్తోత్రం లాంటి మంత్రము, స్తోత్రము, ఆరాధన మూడింటిని కలిపి మరీ అందించారు. అంటే మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో పంచదశాక్షరి మంత్రము ప్రతి శ్లోకానికి మొట్టమొదటి అక్షరంలో బీజాక్షరంగా పెట్టి 16 శ్లోకాలతో అమ్మవారిని ఆరాధన చేసేటువంటి పద్ధతిని అందించారు. అంటే మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి అర్హత, స్థోమత లేనివారు ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తే స్తోత్రము చేసిన ఫలితము దక్కుతుంది, షోడశోపచారాలతో అమ్మవారిని ఆరాధించినటువంటి ఫలితము దక్కుతుంది, మంత్రాన్ని అనుష్ఠానం చేసిన ఫలితము దక్కుతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన స్తోత్రాలు ఆయన ప్రపంచానికి అందించారు. ఇంత వాంగ్మయాన్ని అందించినటువంటి ఆదిశంకరుల యొక్క జన్మదినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ అదే రోజు జన్మించినటువంటి ఆయనకు నమస్కారం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.